ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన వర్గీకరణ ఉద్యమం ఫలాలు జాతికి అందుతున్న తరుణంలో ఉద్యమం నుంచి బయటికి వెళ్లిన కొందరు వ్యక్తులు వర్గీకరణ ఉద్యమం బిల్లు పాస్ కాదని ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ నేతలు తొరటి ఆనంద్ మాదిగ, లక్ష్మీ నరసింహ మాదిగ, జలదంక నరసింహారావు మాదిగ హెచ్చరించారు. అలాంటి వారికి మాదిగ జాతి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1994లో ప్రారంభమైన ఉద్యమం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయనప్పటికీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ 10 సంవత్సరాల తర్వాత మాదిగ మహాసభలోకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి హామీ ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే శాసనమండలిలో ఆమోదించలేదని, ఆ బిల్లు వెనుకబడుతుందని దుష్ప్రచారం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారని, అలాంటి వాటికి భయపడలేదని అన్నారు. వర్గీకరణకు వైసీపీ అనుకూలమైతే శాసనమండలిలో ఎందుకు ఆమోదించలేదని బ్రహ్మయ్య మాదిగ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో తిరువీధుల బాబు మాదిగ, ప్రభుదాసు మాదిగ, దుడ్డు మాధవరావు మాదిగ, దేవదాసు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ పార్టీ మన నాన్న ఆశయాలు కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నోరు ఇప్పకుండా నాకు 2 కళ్ళు మాలామాదిగలని చెప్తున్నటువంటి ఆయన మరి ఇది సామాజిక న్యాయం పట్ల ఇంతవరకు నోరిప్పపోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి మరి ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు కృష్ణమాదిగ గారి మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి శాసన మండలిలో మీరు ఎందుకు అడ్డుకున్నారు? వర్గీకరణ బిల్లు కాకుండా అడ్డుకున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వర్గీకరణకి అడ్డుపాటని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అట్లాగే మా సోదరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులారా, మీకు సిగ్గు శరం ఉంటే మీరు పార్టీని వదిలి ప్రభుత్వాన్ని వదిలి బయటకు వస్తారు. మాదిగ జాతి పేరు మీదే మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా, మంత్రి పదవులు వచ్చినా అది మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు, ఈరోజు చేసి మళ్ళీ మాట నిలబెట్టుకున్నటువంటి నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేతైతే నిలదీయండి, ప్రశ్నించండి, లేదంటే పార్టీ నుంచి బయటకు రండి. కానీ ఇలాంటి తొత్తులు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు, ఉద్యమ ద్రోహులుగా మారినటువంటి కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఏదైతే ప్రభుత్వం అండగా నిలబడిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సిగ్గుసేటుగా భావిస్తూ మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యమ పరంగా, సైద్ధాంత పరంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు నోరు జారినట్టు మేము జారితే మేము కూడా చేతులు కాళ్ళు జారాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులారా, మీరు మాదిగ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలే కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించమన్నారు బాబు జగజీవనరావు. ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో ఆయన సిద్ధాంతాలతోనే గత 30 సంవత్సరాలు మానశ్రీ మందా కృష్ణమాదిగ గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక మహోత్తరమైన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం పోరాటంగానే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో నడిచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఎంఆర్పీఎస్ అడ్డు పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ఉన్నారో, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ఆ రోజు సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నటువంటి తీర్పు గురించి హేళనగా మాట్లాడినారు. అది ఆంధ్రప్రదేశ్ది కాదు, అదే పంజాబ్ది అని చెప్పేసి తన నోటితో ప్రెస్ మీట్లు పెట్టుకుని తిరిగినటువంటి బ్రహ్మయ్య మాదిగ గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత
సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రాలకి అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాలు చేసుకున్న తర్వాత రాష్ట్రం ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడని చెప్పేసి తన అనుసరులతో బుకేలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి బ్రహ్మయ్యమాది గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అది యూనిటీగానో లేకపోతే ఇంకోటి విధంగానో చేయాలని చెప్పేసి సిద్ధశుద్ధితో చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కృష్ణమాది గారి మీద మీరు అవాకులు సువాకులు పలుకుతున్నారంటే ఎంతవరకు? గతంలో మీరు తిరిగి ఉన్నారు, కృష్ణమాది గారు మా నాయకుడు మా దేవుడు అన్నారు. ఈరోజు వర్గీకరణ సాధించుకున్న తర్వాత అదే నోటితో ఈరోజు కృష్ణమాది గారికి విమర్శించే స్థాయి నీది. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అది రాజ్యాంగ విరుద్ధం అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత అలాగే తీర్పిచ్చిన తర్వాత రాష్ట్రాలు అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు ఎవడైతే ఉన్నాడో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాను. ఎన్నికైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మయ్యమాది గారు రాండి నేనని చెప్పేసి అనలేదు. ఆయనే కల్పించుకొని ఓట్లు వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఎంతో కొత్త నాయకుడు అనిపించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఒక నాటకం ఆడాడు. దెబ్బ తగిలించుకొని వాడు గీసుకొని జనాల కోసము ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి ఒక స్టిక్కర్ వేసుకుని ఉంటే మందా కృష్ణమాది గారి నాయకత్వంలో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను వారి జనాభా నిష్పత్తి ప్రకారం 59 కులాలకు కూడా ఎవరి వాటా వాళ్ళకి అందాలని ఉద్దేశంతో మందా కృష్ణమాది గారు ఈ పోరాటాన్ని స్థాపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదన్నా పెద్ద ఇష్యూ ఉంటే దానికి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళ స్పందన అనేది తెలియపరచాల. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కాడి నుంచి పాదయాత్ర చేసేటప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ఎంటర్ అయ్యేటప్పుడు పోకూరు నుంచి మేము జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రను అడ్డుకొని ఆయనకు మేము వినతి పత్రాలు ఇచ్చి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన అద్దంకి ప్రాంతంలో ఉన్నటువంటి కుంకుపర గ్రామానికి ఎంటర్ అయినప్పుడు నేను ఆ రోపులోకి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడా. అన్నా, మా జాతి మొత్తం ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రిజర్వేషన్ ఫలాలు అందకుండా వెనకబడిపోతున్నారన్నా, కొంచెం మీరు వర్గీకరణ సపోర్ట్ చేయండి అన్నా, మా జాతి మొత్తం మీకు అండగా నిలబడుతుందని చెప్పి మాట్లాడితే ఏమన్నారు తెలిసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అన్న మాటలు ఇవి. నేను ఆ పిల్లోడు మీలో ఉన్నటువంటి ఆ పిల్లోడు వీళ్ళ ఎడ్యుకేటర్ ఉన్నాడు, అతను నేను బాధ్యత అప్పచెప్పా, అతను చూసి నాకు చెప్తాడన్నాడు. ఏం బాధ్యత తప్పు చెప్తారు? మేము 94 నుంచి పోరాటం చేస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారే 2006లో ఉషామార కమిషన్ వేయడం జరిగింది. తర్వాత మీ తండ్రి గారు చనిపోయినాక నువ్వు స్వయాన కృష్ణమాది గారికి వర్గీకరణ అనుకూలంగా లెటర్లు ఇచ్చావు, సంతకాలు పెట్టి విన్ని చేసావు. నీకు ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున తీర్పు వచ్చినప్పుడన్నా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించే ఏ వ్యక్తి అయినా సరే కనీసం దాన్ని మేము స్వాగతిస్తున్నామనో లేదా వ్యతిరేకిస్తున్నామని చెప్పి స్పందన చెప్పాలి. ఇంత మట్టికి కూడా చెప్పకుండా వర్గీకరణ బిల్లుని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవం తీర్మానం చేసినాక శాసనమండలిలోకి వెళ్తే కనీసం మీ శాసనమండలి చైర్మన్ చేత దాన్ని తిరస్కరించే విధంగా చేసిన వ్యక్తిని నువ్వు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా సరే మాదిగ జాతిలో ఉన్నటువంటి మాదిగలు మొత్తం కూడా నేను శత్రువుగా వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు 94 నుంచి నేను వ్యవస్థాపక సభ్యుడిని చెప్పి చెప్పుకుంటున్నాడు. వాస్తవం అయితే ఆయన వ్యవస్థాపక సభ్యుడు కాదు. అది నా దగ్గర ఆధారం ఉంది. ఆ వ్యవస్థాపక సభ్యులు ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే నేను ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఆయన 10 రోజుల తర్వాత 20 మంది జాయిన్ అయ్యాడు. అయితే 27 సంవత్సరాలు కృష్ణమాది గారికి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ముందు పాదాబంధనం చేశారంటే అది బ్రహ్మయ్యమాదిగే. ఎందుకు చేశాడంటే ఖచ్చితంగా నాయకుడని చేశాడు. పాదాబంధనం చేసావు, ఇంకో మాట కూడా అనేవాడు, నేను గోడ కొట్టిన మేకులాగానే ఉంటానే కానీ ఉద్యమం నుంచి బయటకు వెళ్ళని చెప్పి నువ్వు ఏ ప్రలోభనంలో లోనే నువ్వు ఉద్యమం నుంచి బయటకు వెళ్ళావు అది చెప్పాలా. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మేము అధికారంలోకి ఇస్తే వర్గీకరణ చేస్తామని చెప్పేసి అంటే నువ్వు 27 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి మాదిగలకి వర్గీకరణ కావాలని చెప్పేసి నువ్వు పోరాటం చేసినోడివి. అసలు వర్గీకరణ గురించి మాట ఎత్తినటువంటి వైసీపీతో నువ్వు ఎలా అంటకావేవు? దానికి నువ్వు మాదిగ జాతికి సమాధానం చెప్పాలా. అంటకాగడమే కాకుండా
ఇప్పుడు కూడా ఇంకా వర్గీకరణ ఫలాన్ని మాదిగలు దూరం చేయడానికి చూస్తున్నాడు బ్రహ్మమాదిగా. నేను ఖచ్చితంగా మాదిగ జాతి అయితే సహించదు, నీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.